హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు దయచేసి. ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. అయితే మనం చర్చిస్తున్నది 9వ అధ్యాయము. సో 9వ అధ్యాయంలో మనము 31వ శ్లోకం వరకు చూసాము. కరెక్టా? సో 30వ శ్లోకము 31వ శ్లోకము పోయిన క్లాస్లో మనం చూసాము. సో 30వ శ్లోకం తెలిసే ఎవరికైనా? అపి చేత్సు దురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ అని చెప్పారు. రైట్. అందులో ఏం చెప్పారు? ఒకవేళ ఒక వ్యక్తి తను భక్తి మార్గంలో కమిటెడ్గా ఉండి పాటిస్తున్నారు, నవవిధ భక్తి సాధన చేస్తున్నారు, కానీ ఎప్పుడెప్పుడు నిమ్నమైనటువంటి స్వభావం బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాధకులు అంటేనే పూర్తి శుద్ధీకరణ ఇంకా అవ్వలేదు. సో అటువంటి సందర్భంలో ఆ నిమ్నమైన స్వభావం ఎప్పుడు వచ్చేసింది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ కోపం రావడము, లేకపోతే ఈర్ష్యాభావం రావడము, లేకపోతే ఒక కామవాంఛ రావడము, ఇటువంటిది అలాంటిది వస్తే, అటువంటిది వ్యక్తమైతే కూడా దాన్ని ఏదో పెద్ద ఫెయిల్యూర్గా తీసుకోకూడదు. ఎందుకంటే అందరూ కూడా మనం భక్తి మార్గంలో సాధకులందరూ కూడా వారి వారి అనర్థాలతో వాళ్ళు యుద్ధం చేస్తున్నారనమాట. సో అందుకంటే ఆ యుద్ధంలో ఎప్పుడెప్పుడు అనర్థాలు ఓవర్ పవర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ, పూర్వంలో ఉండేటటువంటి సంస్కారాల వల్ల, ఇంకా ప్రస్తుతం ఉండేటటువంటి కలియుగ ప్రభావం వల్ల, మాయా ప్రభావం వల్ల. సో అందుకనే అపిచేత్సు దురాచారో, ఒక పెద్ద దురాచారమైనటువంటి వ్యక్తి కూడా ఉంటే కూడా తను ఒకవేళ భజతే మాం అనన్య భావముతో తను భక్తి చేస్తున్నాడు, భజన చేస్తున్నాడు అని అంటే అటువంటి వ్యక్తిని సాధువులాగానే మీరు గుర్తించాలి అని చెప్తున్నారు కృష్ణుడు. రైట్. సో దానితో సంబంధించిన విషయాలు మనం చర్చించాము. మనం ఒక భక్తుల సమాజంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడెప్పుడు మనము ఎవరైనా చక్కగా ప్రవర్తించలేకపోతే దాన్ని ఏ విధంగా చూడాలి అనేది కూడా మనం చాలా డీప్గా చర్చించాం పోయిన క్లాస్లో. ఇప్పుడు దీని అర్థము, ఆ, ఇప్పుడు ఎలాగో భక్తి చేస్తున్నాము కదా, ఇప్పుడు చిన్న చిన్న ఏదైనా తప్పులుంటే ఆ, భగవంతుడే అంటున్నారు సాధువు పర్వాలేదు, దాని అర్థం ఏది పడితే అది చేద్దాము. ఆ, ఎలాగో కమిటెడ్గా ఉన్నాము, భగవంతుడు సాధువు అన్నారు, దాని అర్థము ఏది పడితే అది చేద్దాము. లేకపోతే వేరే వాళ్ళు అతిహీనమైనటువంటి పనులు చేస్తున్నారు, ఇంకా అరే సాధువులు వాళ్ళు కూడా అనేసి అలా దాని ఉద్దేశం అది కాదు. రైట్. ఒకవేళ భక్తి మార్గంలో ఉండి ఒక వ్యక్తి, రెండు రకాల మిస్టేక్స్ ఉంటాయి. ఒకటి ట్రివియల్ ఉంటుంది, ఒకటి క్రిటికల్ ఉంటుంది. రైట్. ట్రివియల్ అంటే అంత సీరియస్ మిస్టేక్ కాదు. రైట్. సో క్రిటికల్ మిస్టేక్ అంటే అది చాలా చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి ప్రాబ్లం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భక్తుడు ఉన్నాడు అనుకోండి, తను భక్తి చేస్తున్నాడు, ఇంకా తను చాలా డొనేషన్స్ కలెక్ట్ చేశాడు అనుకోండి. ఇక చాలా డొనేషన్స్ వచ్చాయి, తను అనుకున్నాడు అరే నేను కూడా ఇంత కష్టపడుతున్నాను, ప్రచారం చేస్తున్నాను, ఆ, ఇందులో ఒక 20,000 రూపాయలు నేను ఉంచుకుంటే తప్పేంటి, చేస్తున్నాను కదా, కష్టపడుతున్నాను కదా నేను కూడా అని ఆ డొనేషన్లో ఉన్న పైసలు తను జేబులో వేసుకుని పర్సనల్ యూస్ చేశారనుకోండి. ఇది చాలా క్రిటికల్ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం కాదు ఇది. రైట్. సో ఎందుకంటే అటువంటి వ్యక్తి ఒక ప్రచారకుడి పొజిషన్లో ఉండి తను ఇస్కాన్ని ప్రతినిధిస్తున్నారు, తను శ్రీల ప్రభుపాదుల వారిని ప్రతినిధిస్తున్నారు. సో ఇది సీరియస్ ప్రాబ్లం.
దీనికి చాలా సీరియస్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? సీరియస్ ప్రాబ్లం ఇలా ఉంటుంది, ఉదాహరణ కోసం చెప్పాను. నాన్ సీరియస్ ప్రాబ్లము, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సత్సంగం జరిగింది, ఒక భక్తుడు, తను సీనియర్ భక్తుడు అనుకోండి, తను నాకు ప్రసాదంలో ఒక గులాబ్ జామున్ ఎందుకు తక్కువ వేశారని గొడవ పెడుతున్నాడు. చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఆ, ఇప్పుడు ఇదంతా సీరియస్ ప్రాబ్లమా? కాదు. ఓకే, సరే ఇచ్చేయండి, ఒక ఎక్స్ట్రా ప్లేట్ ఇచ్చేయండి, ఏం కావాలో అది ఇచ్చేయండి. కానీ అంత పెద్ద సీరియస్ ప్రాబ్లం దీన్ని తీసుకొని, ఇదేంటి ప్రభుజీ, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నారు, ఒక్క ప్లేట్ ప్రసాదం గురించి గొడవ చేస్తున్నారు, ఆ? అది సీరియస్ ప్రాబ్లం కాదు. సో ఇటువంటి విషయాలను మనము చూడనట్టుగా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. రైట్. అలా. సో ఆ విధంగా ఆ, ఈ నిమ్నమైన స్వభావం వస్తుంది కాబట్టి అన్నీ కూడా కళ్ళు మూసుకోండి, చెవులు మూసుకోండి, నోరు మూసుకోండి, మన ఫార్ములా అది కాదు. రైట్. మన ఫార్ములా ఏంటంటే మనం చూడాలి ఏది క్రిటికల్, ఏది క్రిటికల్ కాదు. ఆ లెక్క ప్రకారం మనము ముందుకు నడవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో దాని తర్వాత భగవంతుడు చెప్పారు కదా, క్షిప్రం భవతి ధర్మాత్మ సశ్చాంతిం నిగచ్చతి అని చెప్పారు. సో ఎవరైతే ఈ విధంగా భక్తి మార్గంలో కమిటెడ్గా ఉంటారో అటువంటి వాళ్ళు చాలా త్వరగానే వాళ్ళు ధర్మాత్ములైపోతారు. ఎందుకంటే వాళ్ళు కమిటెడ్గా ఉన్నారు, సిన్సియర్గా ఉన్నారు. సరే, కొన్ని కొన్ని అనర్థాలు మధ్య మధ్యలో బయటకు వస్తున్నాయి, ఆ, కానీ వాళ్ళు కమిటెడ్గా ఉన్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తారు మళ్ళీ ఆ అనర్థాలు రాకుండా ఉండడానికి. కానీ ఎప్పుడు పాసిబుల్, ఎప్పుడైతే కమిటెడ్గా ఉంటారో ఆ విధంగా. సో కమిటెడ్గా ఉండి చేస్తే భగవంతుడే స్వయంగా కాపాడతారు. ఇంకా ఆఖరికి భగవంతుడు ఆ భక్తుణ్ణి ఒక ఉన్నతమైన స్థాయికి తెస్తారు, ఎక్కడైతే మళ్ళీ ఆ అనర్థాల ప్రదర్శన మళ్ళీ జరగదు. ఆ విధంగా భగవంతుడు మాటిస్తున్నారు. అందుకనే నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులు ఎప్పుడు కూడా వినాశము అవ్వదు. ఎందుకంటే వాళ్ళు నా ఆశ్రయాన్ని తీసుకున్నారు కాబట్టి సక్సెస్ ఈజ్ గ్యారంటీడ్. ఇట్ మైట్ టేక్ 10 days or 100 days. దట్ డిపెండ్స్ అపాన్ ద డివోటీ, బట్ సక్సెస్ ఈస్ గ్యారంటీడ్. సో ఆ విషయం చెప్పారనమాట. ఓకే. ఇప్పుడు 32వ శ్లోకంలో చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఉంది. ఎప్పుడెప్పుడు ఈ లోకంలో మీరు వినుంటారు, కొంతమంది వాళ్ళు ఎటువంటి కులంలో పుట్టారో, ఆ, బ్రాహ్మణ కులమా, క్షత్రియ కులమా, దాన్ని బట్టి కొంతమంది అనుకుంటారు ఈ ఆధ్యాత్మికం పాటించే అర్హత వాళ్ళకు మాత్రమే ఉంది అనేది, వేరే వాళ్ళు పాటించరాదు. అటువంటివి నడిస్తే కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అంటారు. రైట్. మనం చూస్తాంగా ఈ లోకంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దళితులు ఉంటారు, వాళ్ళని చక్కగా ట్రీట్ చేయకపోవడం, ఇదంతా కూడా చాలా తప్పు. ఇది శాస్త్రాలు ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదన్నమాట. కానీ ఈ విధంగా కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ చాలా చేస్తారు. కొంతమంది మందిరాలలో రానివ్వరు, మీరు తక్కువ జాతి వాళ్ళు కాలు పెట్టకూడదని, అటువంటివి కూడా చేస్తూ ఉంటారనమాట. అది కరెక్ట్ కాదు. భగవద్గీతలో ఎక్కడ కూడా భగవంతుడు అది సపోర్ట్ చేయలేదు. అందుకనే ఆ విషయాన్ని క్లారిఫై చేయడానికి ఈ 32వ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. 32వ శ్లోకం, పుట్టుకని బట్టి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థాయిని మనం తేల్చరాదు అనేది ఈ విషయంలో చెప్తారు. ఇంకా ఏ పుట్టుకైనా కానివ్వండి, ప్రతి ఒక్క వ్యక్తి భక్తి చేసి శుద్ధ భక్తులు అవ్వచ్చు. రైట్. అది పాయింట్ అన్నమాట. సో స్క్రీన్ మీద షేర్ చేస్తున్నాను, చదవాలనుకునే వాళ్ళు దయచేసి. యా, 32వ శ్లోకం. ఎస్, ఎవరు హ్యాండ్ రైస్ చేయలేదు. మైథిలి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. దండత్ ప్రణామ్. 9.32 మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. అనువాదము: ఓ పృథాతనయ, నన్ను ఆశ్రయించిన వారు అల్పజన్మకు చెందిన స్త్రీలు, వైశ్యులు, శూద్రులే అయినప్పటికీ పరమగతిని పొందగలుగుతారు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. సో ఈ ఈ శ్లోకము మనము సరైన సందర్భంలో అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక వ్యక్తికి అల్పజన్మ కలిగినప్పటికీ ఆ వ్యక్తి కూడా తను భక్తి చేస్తే శ్రద్ధగా తను పరమగతిని పొందగలుగుతారు. సో ఫస్ట్ పాయింట్ క్లారిఫై అయిపోయింది. ఎటువంటి జన్మైనా కానివ్వండి, అల్ప జన్మైనా కానివ్వండి, ఆ వ్యక్తి ఖచ్చితంగా భక్తి చేస్తే ఉన్నత స్థాయికి ఎదగొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం సమాజంలో గతంలో, ఇప్పుడు కూడా నడుస్తుంది కానీ గతంలో ఇంకా ఎక్కువ ఉంటుంది అని మనం రీసెర్చ్ చేస్తే తెలిసింది. ఏ విధంగా శూద్రులు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ క్లాస్ మెంబర్స్. సో వాళ్ళని ఏ విధంగా గుడికి రానివ్వకపోవడము, లేకపోతే రోడ్డు మీద వాళ్ళని చూస్తే వాళ్ళ మీద ఉమ్మేయడము, తిట్టేయడము, అటువంటివి అనేది కూడా చాలా జరిగేవన్నమాట. సో
అది భగవద్గీతలో సపోర్ట్ చేయలేదు ఎక్కడ కూడా కృష్ణుడు. ఇక్కడ చెప్పారు చాలా క్లియర్గా, ఒక శూద్రుడైనప్పటికీ ఆ వ్యక్తి ఒకవేళ మందిరానికి రావాలనుకుంటున్నాడు అనుకోండి, భక్తిలో ఎదగడానికి, అటువంటి వ్యక్తిని అలౌ చేయాలి, ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పారు కదా, అందరూ కూడా ఎటువంటి జన్మైనా కానివ్వండి, అందరూ పరమగతిని పొందగలుగుతారు అని చాలా చాలా క్లియర్గా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అయితే నేను చూశాను ఇది, ఆ, ఒకసారి ఒక పెద్ద బాబాజీ ఉన్నారనమాట. తను చాలా ఫేమస్, పేరు తీసుకొని నేను, మీకు అందరికి తెలిసే ఉంటుంది. తను వృందావన్, ఆ, ప్రత్యేకంగా కృష్ణ లీల అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. సో తను ఒక క్లాస్లో చెప్తున్నారు, నాకు ఒక క్లాస్లో ఒక మెంబర్ ఎవరైతే ఉన్నారో నాకు ఆ వీడియో ఫార్వర్డ్ చేశారు. ప్రభుజీ ఈయన ఇలా చెప్తున్నారు, ఆయన కూడా కృష్ణుడి కోసం ప్రచారం చేస్తున్నారు, కానీ ఇలా చెప్పారేంటి, ఏం చెప్పారు అని నేను వీడియో ప్లే చేసి చూస్తే అందులో ఏమన్నారంటే, ఒక వ్యక్తి బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, లేకపోతే శూద్రుడా అనేది జన్మని బట్టి ఉంటుంది అని చెప్పాడు ఆయన. చెప్పండి. తను ఒక పెద్ద ఫేమస్ ఫిగర్, ఇంకా బృందావనానికి చెందినవాడు, ఇంకా భాగవతం నుండి కృష్ణలీలలు చెప్తారు ఆయన. సో అప్పటిదాకా ఓకే, కరెక్ట్, కానీ ఈ విషయం కరెక్ట్ కాదు. భగవద్గీతలో కృష్ణుడు ఇది చెప్పలేదు ఎక్కడ కూడా. రైట్, మీరు నిజంగానే కృష్ణ భక్తులు అయితే కృష్ణుడు ఉపదేశం తెలియాలి, కరెక్టా? లీలలతో పాటు ఉపదేశం కూడా ఇంపార్టెంటే. తో ఉపదేశం ఏముంది, భగవద్గీతలో ఉంది. భగవద్గీతలో క్లియర్గా చెప్పారు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. గుణ కర్మ విభాగశః అని చెప్పారు, జన్మ విభాగశః అని చెప్పలేదు. అలా ఉంటే చెప్పేవాడు కదా కృష్ణుడు, చెప్పలేదు. గుణ కర్మ, గుణ కర్మ, గుణ అంటే ఆ గుణం ఉండాలి ఆ వ్యక్తిలో. ఒక వ్యక్తి బ్రాహ్మణుడు అని అన్నప్పుడు అందులో బ్రాహ్మణ గుణాలు ఉంటేనే ఆ వ్యక్తి బ్రాహ్మణుడు. బ్రాహ్మణ కులంలో పుట్టాడు కాబట్టి బ్రాహ్మణుడు అయిపోతాడని కాదు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్. అదే విధంగా ఒక వ్యక్తి క్షత్రియుడు అని ఎప్పుడు అనొచ్చు? నేను క్షత్రియుడు కుటుంబంలో పుట్టాను, క్షత్రియుడు కుటుంబంలో పుట్టాను, కానీ కాక్రోచ్ చూడగానే భయపడిపోతాను. అది ఈ కాలంలో ఉండేవాళ్ళు అనమాట. మరి నువ్వు ఏం శత్రుడు అయ్యా? కేవలం శత్రు కుటుంబంలో పుట్టావు కానీ శత్రువుల గుణము లేదు. నువ్వు శత్రువుడు ఎలా అవుతావు అంటే, నీ ముందు పులి వచ్చినా కానీ పారిపోవు నువ్వు. అది క్షత్రియుడు. క్షత్రుడు స్వభావం అలా ఉంటుంది. ఒక 10 మంది కర్రలు తీసుకొని వస్తున్నారు కొట్టడానికి, ఈయన రెడీగా ఉంటాడు, రాండి చూసుకుందామని, అది క్షత్రియుడు. అప్పుడు గుణం ఉంది, క్షత్రియ గుణం ఉన్నట్టు. రైట్, పౌరుషం ఉండాలి, అది క్షత్రియుడు. సో ఈ విధంగా గుణాన్ని బట్టి ఒక వ్యక్తి క్షత్రియుడా, బ్రాహ్మణుడా, వైశ్యుడా, శూద్రుడా అనేది తేలుతుంది, పుట్టుకను బట్టి కాదు. ఇది చాలా చాలా పెద్ద మిస్అండర్స్టాండింగ్ అనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సరే ఒక వ్యక్తి జనరల్గా పుట్టుకని బట్టి ఒక రకమైనటువంటి పెంపకం దక్కుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రాహ్మణ కులంలో పుట్టిన వ్యక్తికి బహుశా, మోస్ట్ పాసిబ్లీ తనకు ఒక బ్రాహ్మణ పెంపకం దక్కుతుంది, కరెక్ట్? ఎందుకంటే కుటుంబం బ్రాహ్మణ కుటుంబం కాబట్టి వాళ్ళు బ్రహ్మకర్మలు చేస్తుంటారు, యజ్ఞాలు చేస్తుంటారు, పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటారు, కరెక్ట్? కానీ దాని అర్థము, ఈ వ్యక్తికి ఆ పెంపకం దక్కింది కాబట్టి తనలో కూడా ఈ గుణాలు వస్తాయని రూల్ ఏమీ లేదు. అది జీవాత్మ యొక్క స్వేచ్ఛని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తాము, బ్రాహ్మణ కులంలో ఉండి కూడా ఆ, ఆ, పిల్లవాడు కాలేజ్లోకి వెళ్ళి అక్కడ సిగరెట్ తాగడము ఇదంతా కూడా స్టార్ట్ చేస్తారు. ఎన్నో కేసెస్ నేను పర్సనల్గా చూశాను. రైట్. సో తల్లిదండ్రులు నేర్పలేదు ఆ విధంగా, కానీ తనకి అటువంటి ఆ స్వేచ్ఛని తను దుర్వినియోగం చేసుకున్నాడు అనమాట. సో ఒక వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు అని అంటే తను బ్రాహ్మణులేడా అవుతాడు చెప్పండి? ఆ, ఒక వ్యక్తి సండే పూట వెళ్ళి మంచిగా బీర్ తాగుతున్నాడు అని అంటే బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? రైట్. అలా బ్రాహ్మణుడు పుట్టినా కానీ బ్రాహ్మణుడు కాదు. అది గుణాన్ని బట్టి ఉంటుంది. రైట్. సో దీనికి సింపుల్ ఉదాహరణ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, రైట్. సో డాక్టర్ కడుపులో ఒక బాబు పుట్టాడు. సో తను అంటాడు, మా మమ్మీ డాక్టర్ కాబట్టి ఇక నేను కూడా డాక్టర్ని అయిపోయాను, నేను కూడా మా మమ్మీ చైర్లో కూర్చుంటాను, అందరికి ఇంజెక్షన్లు వేస్తాను. అవుతుందా? డాక్టర్ కడుపులో పుట్టగానే డాక్టర్ అయిపోరు మీరు. డాక్టర్ కడుపులో పుట్టారు సరే, కానీ ఎప్పటిదాకైతే మీరు కాలేజీకి వెళ్ళి అదేంటది నీటా, అదేదో ఎగ్జామ్ ఇచ్చి ఎంబీబీఎస్ చేసి నానా కష్టాలు 5 సంవత్సరాలు కష్టపడి హాస్పిటల్లో ప్రాక్టీస్ చేసి దాని తర్వాత మీరు ఇంజెక్షన్ వేయొచ్చు, మందులు కూడా రాయొచ్చు. దాని అర్థం ఏంటి? అర్హత పొందాలి, కరెక్టా? అర్హత లేకుండా మీరు డాక్టర్ అవ్వలేరు, మీ పుట్టుకతో సంబంధం లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఒక వ్యక్తి డాక్టర్ కుటుంబంలో పుట్టకున్నా కానీ
తను ఒకవేళ ఎంబీబీఎస్ చదివితే మంచి డాక్టర్ అవ్వచ్చు. అదేవిధంగా ఒక డాక్టర్ కడుపులో పుట్టి కూడా ఆ వ్యక్తి ఎంబీబీఎస్ చదవకుంటే తను డాక్టర్ అవ్వరాదు. సో ఆ విధంగా ఇదంతా కూడా అర్హతని బట్టి ఉంటుంది, పుట్టుకని బట్టి ఉండదు. ఈ విషయం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక వ్యక్తికి శూద్ర పుట్టుక ఉండొచ్చు, ఒక శూద్ర కుటుంబంలో పుట్టారు. అది కూడా శూద్ర కుటుంబం అని అంటే అది ఆ వ్యక్తి కర్మని బట్టి దక్కింది. ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రెండవది, మనం ఎప్పుడైతే శూద్ర, వైశ్య, క్షత్రియ ఇవన్నీ మనం ఎప్పుడైతే అంటామో, నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, ఒకటేంటంటే ఇది గుణాన్ని బట్టి ఉంటుంది, పుట్టుకని బట్టి ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనందరి కోసం, ఇది చాలా ఇంపార్టెంట్, ఏంటంటే దీంట్లో ఆ మనము సామాజిక పరంగా ఎక్కువ తక్కువ అనే విషయాలు ఒక వ్యక్తి గమనించవచ్చు. కానీ ఆధ్యాత్మిక పరంగా ఇది ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమీ కూడా లేదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. సామాజిక పరంగా ఉండొచ్చు. ఒకరు అంటారు కదా, అరే ఆయన కంపెనీ ఓనర్, చాలా పెద్ద వ్యక్తి, ఇంకొక కంపెనీలో కేవలం ఆయన చిన్న పని చేస్తున్నాడు. అక్కడ మీరు అనొచ్చు ఓనర్ పెద్దవాడు, క్లీనింగ్ చేసేటైనా చిన్నవాడు. సామాజికంగా అది కరెక్ట్ అండర్స్టాండింగ్, రైట్. ఓనర్ అంటే ఓనర్, ఆయన చేతిలో అంతా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక పరంగా ఈ డిఫరెన్షియేషన్ లేదనమాట. ఒక శూద్రుడు కూడా మంచి భక్తి చేస్తే తను శుద్ధ భక్తుడు అవ్వచ్చు. ఇంకొక బ్రాహ్మణుడు భక్తి చేయకపోతే తను శూద్రుడి కంటే హీనంగా అయిపోతాడు. అందుకని షట్కర్మ నిపుణో విప్ర మంత్రతంత్ర విశారద అవైష్ణవ గురుర్న స్యాద్ వైష్ణవ శ్వపచో గురు అని చెప్పారు శాస్త్రాల్లో. షట్కర్మ నిపుణో విప్ర. షట్కర్మ అంటే ఈ బ్రాహ్మణులు షట్కర్మ చేస్తారు. యజన్, యాజన్, పఠన్, పాఠన్, దాన, ప్రతిగ్రహ, ఈ 6 కార్యాలు చేస్తారు. ఇందులో నిపుణులు అవ్వచ్చు ఒక వ్యక్తి. యజ్ఞాలు చేయడంలో మంత్రాలు ఉచ్చరిస్తున్నాడు, అంతా కూడా చేస్తున్నారు. మంత్రతంత్ర విశారద అవైష్ణవ గురుర్న స్యాత్. కానీ ఒకవేళ తనకి విష్ణు పట్ల శరణాగతి లేకపోతే అటువంటి వ్యక్తి గురువు అవ్వరాదు. ఎందుకంటే బ్రాహ్మణుడు అని అంటేనే తనకు విష్ణు పట్ల శరణాగతి ఉండాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంకో చోట ఇదే శ్లోకంలో ఏం చెప్పారు, ఒకవేళ ఒక వ్యక్తి చండాల కుటుంబంలో పుట్టాడు, అవైష్ణవ గురుర్న స్యాత్ వైష్ణవ శ్వపచో గురు. శ్వపచ అంటే కుక్కలు తినేటటువంటి ఒక పెంపకం అన్నమాట. ప్రభుజీ ఏం మాట్లాడుతున్నారు మీరు? చైనాలో కుక్కలు తింటారు, తెలుసు కదా మీకు. ఆ? చైనాలో, జపాన్లో ఈ విధంగా అటువంటి పెంపకం, దాన్ని శాస్త్రంలో చండాల అని అంటారు. కుక్కలను తినడం ఇటువంటి కేటగిరీ. ఆ కేటగిరీలో పుట్టినప్పటికీ ఆ వ్యక్తి ఒకవేళ భగవద్గీత చదివి హరినామ జపం చేసి భక్తి చేసి ప్రాక్టీస్ చేస్తే తను ఆ బ్రాహ్మణుడి కంటే ఉన్నతమైన వాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి, రైట్. సో ఈ విషయం శాస్త్రాల్లో అనేక చోట్లలో సపోర్ట్ చేయబడింది అనమాట, రైట్. సో ఆ విధంగా చూడాలి. ఇప్పుడు రెండవది, ఈ శ్లోకం కొంచెం సెన్సిటివ్ శ్లోకం. ఇది చూడగానే కొంతమందికి, అంటే చాలా మంది స్త్రీలకు ప్రాబ్లం అవ్వచ్చు. వాళ్ళు అనుకుంటే ఒకవేళ దీన్ని సరైన సందర్భంలో చూడకపోతే, ఎందుకంటే ఇందులో స్త్రీలను అల్పజాతి అని ఎందుకు చెప్పారు అనే ఒక కోపం రావచ్చు కొంతమందికి, రైట్. స్త్రీలు అల్పజాతి అని చెప్పారు కృష్ణుడు, ఏ విధంగా అది, రైట్. చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే కృష్ణుడు ఇక్కడ అల్పము అని చెప్తున్నారు ఏదైతే ఉందో, అది ఆధ్యాత్మిక పరంగా చెప్తున్నారు. ఆధ్యాత్మిక పరంగా అంటే దాని అర్థం ఏంటి చూడండి. ప్రతి ఒక్క కార్యానికి ఏదైనా పని పూర్తి అవ్వాలి అని అంటే దానికి తగినటువంటి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి దాన్ని పూర్తి చేయగలుగుతాడు, కరెక్ట్. ఒకసారి మేము సత్సంగం జరుగుతుందన్నమాట. సో ఒక ఆ ప్రభుజీ ఎవరైతే క్లాస్ ఇస్తున్నారో తను అన్నాడు, నేను హిందీలో క్లాస్ ఇస్తాను, కానీ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. ఇంగ్లీష్ టు తెలుగు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, అంటే హైదరాబాద్లో. కానీ హిందీ టు తెలుగు ట్రాన్స్లేట్ చేయాలి అని అన్నప్పుడు నేను ఒక్కడనే హ్యాండ్ రేస్ చేశాను అక్కడ, ఎందుకంటే నాకు హిందీ కూడా చాలా బాగా వచ్చు కాబట్టి. సో నేను అక్కడ హ్యాండ్ రేస్ చేశాను, తను వెంటనే ప్రభుజీ అన్నారు, సరే నువ్వు ట్రాన్స్లేట్ చేయని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ మిగతా వాళ్ళందరూ అన్నారు, అరే ఇది చాలా పక్షపాతం అయిందండి, ఆయనకెందుకు ఇచ్చారు, ఇంతమంది ఉన్నప్పటికీ, ఇంతమంది సీనియర్లు ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఆయన నిన్న కనుక మొన్న వచ్చాడు, ఆయనకెందుకు ఇచ్చారు అని అంటే దానికి ఆన్సర్ ఏంటి, ఎందుకు ఇచ్చారు, అర్హత ఉంది కాబట్టి ఇచ్చారు, కరెక్ట్. అంటే ఆయనకు దగ్గర ఆ స్కిల్ ఉంది, హిందీ వచ్చి ఆయనకి, అందుకని ఇచ్చారు. తన పుట్టుకను బట్టి ఇవ్వలేదు, లేకపోతే వేరే ఏది చూసి ఇవ్వలేదు, తన దగ్గర అర్హత ఉంది కాబట్టి ఇచ్చారు. సో ఈ విధంగా అర్హత ఉన్న వ్యక్తికి ఆ యొక్క టైటిల్ ఇస్తే, లేకపోతే ఆ యొక్క సేవ ఇస్తే అందులో పక్షపాతం అవుతుందా, అవ్వదు, కరెక్టా.
సో అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా మీరు చూస్తే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ నలుగురిట్లలో ఎవరు ఎక్కువ ఆధ్యాత్మిక జీవితాన్ని పాటిస్తున్నారు ఫుల్ టైం? చెప్పండి, మీరే చెప్పండి. ఫుల్ టైం. బ్రాహ్మణ. బ్రాహ్మణ. కరెక్టా కాదా? బ్రాహ్మణ అంటేనే బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. తను రోజంతా బ్రహ్మకర్మలు చేయాలి, తనకు వేరే బిజినెస్ ఉండదు. బ్రాహ్మణుడు బిజినెస్ చేయరాదు, తను రేట్ చాట్ తీసుకొని తిరగరాదు. పెళ్లి కోసం ఇంత ఛార్జెస్ తీసుకుంటాను, గృహప్రవేశం కోసం ఇంత ఛార్జెస్ తీసుకుంటాను, నామకరణం కోసం ఇన్ని రూపాయలు తీసుకుంటాను. తన అసలు సాధ్యమే కాదు అది. అది జరిగిందంటే తను బ్రాహ్మణుడే కాదు యాక్చువల్గా అని శాస్త్రాలు చెప్తున్నాయి. సో బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా బిజినెస్ చేయడు, బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నించడు. బ్రాహ్మణుడు అనేది తను తనకి ఎటువంటి దక్షిణ దక్కుతుందో ఆ దక్షిణ మీద తన కుటుంబాన్ని తను పోషిస్తాడనమాట. ఇది అసలైన బ్రాహ్మణుడు. సో ఈ నలుగురిట్లో ఫుల్ టైం ఆధ్యాత్మిక శాస్త్రాలను చదివేది బ్రాహ్మణుడు, దాన్ని పాటించేది బ్రాహ్మణుడు, దాన్ని టీచింగ్ చేసేది కూడా బ్రాహ్మణుడు. ఎందుకంటే మిగతా వాళ్ళకి వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మిగతా వాళ్ళు తక్కువ అని చెప్పట్లేదు, వాళ్ళకు వేరే పనులు వచ్చు, ఈయనకు వేరే పని వచ్చు. బ్రాహ్మణుడికి ఆధ్యాత్మిక పనులు చాలా బాగా వచ్చు. అందుకనే ఈ సమాజానికి ఆధ్యాత్మిక దృష్టి ఇచ్చి సమాజాన్ని ముందు తీసుకెళ్లాలంటే ఈ నలుగురిట్లో ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? బ్రాహ్మణుడికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన దగ్గర అర్హత ఉంది కదా. అందుకనే బ్రాహ్మణులకు ఆ లెవెల్ రెస్పెక్ట్ ఉంటుందన్నమాట. రైట్, ఒక గురువులాగా. భగవంతుడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అంత ఇస్తారు. ఎందుకంటే ఆధ్యాత్మికం అనేది మానవ జీవితపు లక్ష్యం, ఉన్నతమైన లక్ష్యం. ఆ ఉన్నతమైన లక్ష్యాన్ని పరిపూర్ణం చేయడానికి బ్రాహ్మణుడు హెల్ప్ చేస్తారు. అందుకనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంత రెస్పెక్ట్ వాళ్ళకు పోతుంది. అది కూడా నేను బ్రాహ్మణుడు అన్నప్పుడు పుట్టుక బ్రాహ్మణుడు కాదు, అర్హత కలిగిన బ్రాహ్మణుడు గురించి మాట్లాడుతున్నాను నేను. రైట్. సో ఇలా జరగగానే చాలా మందికి ఈ కాలంలో ఉన్న వాళ్ళు సెక్యులర్ మైండ్ సెట్, 21st సెంచరీ మన బ్యాచే అంట. సో వీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదేంటి, వాళ్ళకి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మీరేమంటున్నారు? క్షత్రియులు తక్కువ అంటున్నారా? మేము క్షత్రియ కుటుంబంలో పుట్టామంటే మాకు రెస్పెక్ట్ ఇవ్వకూడదా? బ్రాహ్మణులకి అలా అలా కాదు. పాయింట్ ఏంటి? పాయింట్ కేర్ఫుల్గా వినాలి. ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ట్రైనింగ్, యజ్ఞము, ఇవన్నీ కూడా దీంట్లో ఎక్స్పర్టీస్ ఎవరికి ఉంది? క్షత్రియుడికి ఉండదు కదా ఎక్స్పర్టీస్. ఇందులో బ్రాహ్మణుడికి ఉంటుంది, బ్రాహ్మణుడికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ ఒక స్త్రీని అపహరణ చేసి ఒక నలుగురు దొంగలు తీసుకెళ్తున్నారు రోడ్డు మీద, అప్పుడు ఈ నలుగురిట్లో ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఈ సేవ ఎవరికి ఇవ్వాలి? క్షత్రియునికి ప్రభు. క్షత్రియ. క్షత్రియుడికి ఇవ్వాలి కదా. అక్కడ బ్రాహ్మణుడు తీసుకెళ్తారా? బ్రాహ్మణుడు ఏమంటారు? ఎందుకండి అలా చేస్తున్నారు, వదిలేయండి ప్లీజ్, హరే కృష్ణ అనండి అందరూ కూడా అని అంటూ ఉంటాడు. అప్పటిదాకా ఆ అమ్మాయిని వాళ్ళు చంపేసి వెళ్ళిపోతారు. కరెక్ట్ కదా? బ్రాహ్మణుడు అక్కడ పనికిరాడు. ఎందుకంటే బ్రాహ్మణుడు తన దగ్గర పౌరుషం ఉండదు, తను యుద్ధం చేయరాదు, ఫుల్ సత్వగుణం కాబట్టి. సో అక్కడ క్షత్రియుడు కావాలి. ఆ క్షత్రియుడు వచ్చేసి ఆ నలుగురిని పట్టుకొని కాళ్ళు విరగొట్టేస్తాడు, ఆ స్త్రీని కాపాడతాడు, ఆ స్త్రీ మానాన్ని కాపాడతాడు. కరెక్ట్. సో ఇక్కడ ఎవరికి ఇంపార్టెన్స్ ఉంది? క్షత్రియుడికి ఉంది. కరెక్ట్. సో ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క రోల్స్ ఉన్నాయి సొసైటీలో. రైట్. ఆ రోల్ని బట్టి ప్రాముఖ్యత ఉంటుంది. ఇందులో ఎక్కువ తక్కువ అని లేదు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. బ్రాహ్మణులు ఎక్కువ అని ఎందుకు అంటారంటే మానవ జీవితపు ఉన్నతమైన లక్ష్యాన్ని పరిపూర్ణం చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మిగతా అన్ని లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో భౌతిక లక్ష్యాలు, అవి ఉన్నతమైన లక్ష్యం ముందు చాలా చిన్నవి. కరెక్టా? కానీ ఉన్నతమైన లక్ష్యం అంటే సంసార చక్రం నుండి బయటికి వెళ్ళే ఒక మార్గము బ్రాహ్మణులు చూపించగలుగుతున్నారు. అందుకనే వాళ్ళకి చాలా హై రెస్పెక్ట్ ఇవ్వాలన్నా వద్దా? మన అన్ని ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టడంలో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో అందుకనే ఆ రెస్పెక్ట్ ఆ లెవెల్లో ఉంటుందన్నమాట. అలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిల్డింగ్ కడతారనుకోండి, పెద్ద బంగ్లా కడుతున్నారు, అందులో ఇటుకలు మోసి సిమెంట్ వేసి చేయడానికి కూడా కావాలి కదా. ఎవరు చేస్తారు అది? వాళ్ళు చేయకుంటే బిల్డింగ్ కట్టొచ్చా? ఇంజనీర్ వచ్చాడండి, పెద్ద ప్లాన్ వేశాడు, ప్లాన్ వేసి ఇలా కూర్చున్నారు, ఛాయ్ తాగుతున్నారు అందరూ. ఎవరు కడతారు? కట్టడానికి ఒక వ్యక్తి కావాలి. కరెక్ట్. సో వర్కర్ క్లాస్ కూడా కావాలి, వాళ్ళు లేకుండా పని అవుతుందా? సో వాళ్ళ ప్రాముఖ్యత కూడా చాలా ఉంది, దాన్ని తగ్గించరాదు. రైట్. సో ఆ విధంగా అందరికీ వారి వారి ప్రాముఖ్యత ఉంది, ఇక్కడ ఎక్కువ తక్కువ అని ఏమీ కూడా లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సిమిలర్గా స్త్రీలు కూడా ఉన్నారు. రైట్. సో స్త్రీలకు కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆధ్యాత్మిక పరంగా మీరు చూస్తే ఇప్పుడు ఈ లోకాన్ని ఉద్ధరించడానికి
జనరల్గా ఋషిమునులు వీళ్ళందరూ అడవిలో తపస్సు చేసి ఇదంతా శాస్త్రాలు చదివి చేసేటటువంటి వ్యక్తులు. ఇది ఒక స్త్రీ చేస్తుందా అలా? ఒక స్త్రీ అష్టాంగ యోగ చేయగలుగుతుందా చెప్పండి? సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను. ఎలా చేస్తుంది? అడవిలో ఎలా ఒంటరిగా వెళ్తుంది స్త్రీ? ఒక ఋషిముని తను ఆ అడవిలో ఒంటరిగా వెళ్తాడు, కుటుంబాన్ని వదిలేస్తాడు, తను వెళ్ళి తపస్సు చేస్తాడు, ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. ఒక స్త్రీ అడవిలోకి వెళ్ళి తపస్సు చేయగలుగుతుందా? ఇట్ ఈస్ నాట్ సేఫ్. ఇట్స్ కామన్ సెన్స్, కరెక్టా కాదా? సో ఆ విధంగా ఆధ్యాత్మిక పరంగా చూస్తే స్త్రీకి కొన్ని రకమైనటువంటి బాధ్యతలు సమాజంలో ఉన్నవి. అవి వాళ్ళు చక్కగా నిర్వహిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ చూడండి. ఒక నవశిశువు కోసము ఒక తల్లి ఎంత త్యాగం చేస్తుంది, తన నిద్రని, తన ఆరోగ్యాన్ని. ఉమ్, వాస్తవంగా చూస్తే అది స్త్రీ మాత్రమే చేయగలుగుతుంది, వేరెవరు చేయరాదు. అందుకనే ఆ రోల్ ఆమెకే ఇచ్చారు. అదంతా ఈజీ కాదు, రైట్? ఎందుకంటే వాళ్ళకి ఇమోషనల్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఇమోషనల్ నేచర్ లేకపోతే, ఆ నిస్వార్థమైన ప్రేమ లేకపోతే ఇమోషనల్గా, ఆ నవశిశువు కోసం అంత త్యాగం చేస్తుందా? చెయ్యదు. ఆ ఇమోషనల్ నేచర్ ఉంది కాబట్టే ఆ స్త్రీ ఆ విధంగా త్యాగం చేసి ఆ నవశిశుని పెంచడానికి ప్రయత్నిస్తుంది. సో అందుకనే ఒకవేళ స్త్రీలకు ఇమోషనల్ నేచర్ ఉంది, అది వాస్తవమే, రైట్? కానీ అది ఎందుకు ఇచ్చారు? ఈ లోకంలో కొన్ని బాధ్యతలు నిర్వహించడానికి, ఒక తల్లి బాధ్యత నిర్వహించడానికి. ఆ, పిల్లల్ని వాళ్ళు ఏది చేసినా కానీ వాళ్ళని క్షమించే ఒక గుణము తల్లికి ఖచ్చితంగా ఉంటుంది, రైట్? రైట్. సో ఆ విధంగా ఇవన్నీ కూడా ఫ్యామిలీ అప్బ్రింగింగ్. ఇంకొకటి ఏంటంటే, ఒక స్త్రీని గృహలక్ష్మి అని కూడా అన్నారు, రైట్? సో తను తన యొక్క సిన్సియరిటీతో, తన యొక్క కమిటెడ్ బిహేవియర్తో ఒక ఇంటిని తను తను ఒక గృహలక్ష్మి లాగా ఒక ఇంట్లో ఆ ఇంటిని వైకుంఠంగా మార్చేస్తుందన్నమాట. ఎందుకంటే ఇంట్లో మ్యాక్సిమం ఇంటి పని లోడ్ అంతా కూడా ఒక స్త్రీ మీదనే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ ద వేదిక్ కల్చర్లో మీరు చూస్తే, ఇప్పుడు కూడా ఉంది ఆఫ్ కోర్స్. సో ఎందుకంటే జనరల్గా పతి ఎవరైతే ఉన్నారో తను బయటికి వెళ్తారు డబ్బు సంపాదించడానికి, ఆ పని ఈ పని అని. సో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, వాళ్ళందరి సేవ ఎవరు చేయాలి? ఆ స్త్రీయే చేస్తుంది. తన మీద అంతా లోడ్ ఉంటుంది. తల్లిదండ్రుల సేవ, అత్తమామల సేవ చేయాలి, పిల్లల సేవ చేయాలి, పతి సేవ చేయాలి, తన ఆరోగ్యం కూడా తను కాపాడుకోవాలి. ఇవన్నీ పనులు ఉంటాయన్నమాట. సో ఇంత లోడ్ తీసుకొని చేసే వ్యక్తి, అది స్త్రీ. తనకు ఆ స్వభావం ఇచ్చారనమాట. ఆ ఆ విధంగా అడ్జస్ట్ అయ్యి త్యాగం చేసి ఉండడానికి, రైట్? సో అలానే ఒక్కొక్కరికి ఒక స్వభావం ఇస్తే ఆ స్వభావాన్ని బట్టి వాళ్ళు వారి పాత్రను నిర్వహిస్తున్నారు, రైట్? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఒక పెద్ద శాస్త్రాల మీద క్లాస్ ఇవ్వాలి, ఇంకా ఉన్నతమైన మర్మాలు చెప్పాలి అని అంటే ఒక స్త్రీ చెయ్యదు జనరల్గా. ఎందుకంటే తను అంత శాస్త్రాలను పఠించలేదు, కరెక్ట్? రైట్. ఎందుకంటే తనకి ఇంటి బాధ్యతలు వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, అది చూసుకోవాలి. సో, సామాజికంగా జనరల్గా స్త్రీలు శాస్త్రాల్లో డీప్గా వెళ్ళడము, ఆ తర్కం ఈ తర్కం ఈ అన్నిట్లో జోన్లో వెళ్ళరు. శ్రద్ధావంతులు భగవంతుడి భక్తి చేస్తారు. కానీ ఎప్పుడైతే శాస్త్రాలు, లేకపోతే ఆచార్యులు ఏం రాశారు, దాని భాష్యము అర్థం ఏంటి, ఆ భాష్యాన్ని 10 రకాలుగా ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నింట్లో జనరల్గా స్త్రీ స్వభావం జనరల్గా ఉండదు ఇందులో. వాళ్ళ స్వభావం దేంట్లో ఉంటుంది? వాళ్ళు కావాలంటే మందిరంకి వెళ్ళి మంచి కీర్తన చేద్దాము, ఇంకా భగవంతుడి భక్తి చేద్దాము, భగవంతుడు కొంచెం నైవేద్యం వండి పెడదాము, వాళ్ళు డైరెక్ట్ సేవ చేయడానికి రెడీగా ఉంటారు. శాస్త్ర అధ్యయన, శాస్త్రాల్లో నైపుణ్యం అనేది జనరల్గా ఋషిమునులు వీళ్ళు చేసేవారు, కరెక్ట్? ఇది జనరల్ అబ్జర్వేషన్. ఇందులో ఎక్సెప్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా, రైట్? కొంతమంది స్త్రీలు కూడా చాలా చాలా శాస్త్రాల ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు, అలా అని కాదు. ఇది జనరల్ అబ్జర్వేషన్. సో ఆ విధంగా స్త్రీలకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, పురుషులకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఋషిమునులకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, క్షత్రియులకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. సో ఆ బాధ్యతలను బట్టి ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు ఎక్కువనా తక్కువ అనేది చూడొచ్చు మనం, రైట్? సో ఆ విధంగా ఒక వ్యక్తికి ఒక స్త్రీ శరీరం దక్కినా కానీ ఆ స్త్రీ శరీరంలో ఉండి కూడా ఆ ఇమోషనల్ నేచర్ ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదగొచ్చు అని కృష్ణుడు చెప్తున్నారు. మీరు స్త్రీ కదా, మీకు శాస్త్రాలు అర్థం కావు, మీకేంటి, మీకు అంత ఇమోషనల్ నేచర్, ఆ, మీరు భక్తిలో ఎదగరాదు, వెళ్ళిపోండి అని ఎక్కడ కూడా లేదు శాస్త్రాల్లో. కృష్ణుడు అదే చెప్తున్నారు. స్త్రీ కానివ్వండి, చిన్నపిల్లవాడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరికీ అర్హత ఉంది. భక్తి చేస్తే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదగొచ్చు అనే పాయింట్ ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు, రైట్? సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్, శాస్త్రాల్లో కూడా మీరు చూడండి, స్త్రీకి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్?
సో ఆ రెస్పెక్ట్ ఎప్పటిదాకైతే ఉంటుందో అప్పటిదాకా సమాజం సేఫ్గా ఉంటుంది. రైట్. ఇక్కడ నేను ప్రేమ గురించి మాట్లాడడం లేదు. రెస్పెక్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో కొన్ని కొన్ని ఉత్సవాలలో మీరు చూస్తే పురుషులు ముందుంటారు. మన వైదిక ఉత్సవాలలో కొన్ని ఉత్సవాలలో స్త్రీలు ముందుంటారు. రైట్. మీకు అందరు తెలుసు, ఉత్థాన సెరిమనీ జరిగింది కృష్ణుడిది. ఉత్థాన అంటే ఆ, కృష్ణుడు ఇలా టర్న్ అయ్యారనమాట. మీరు చూసుంటారు భాగవతంలో, కృష్ణ బుక్లో ఈ లీల వస్తుంది. ఇలా టర్న్ అయ్యారు. శకటాసుర లీల ఉంది కదా, ఆ శకట కింద కృష్ణుడిని పడుకోబెట్టినప్పుడు ఆ సెరమనీలో యశోదమ్మ ముందుకొచ్చి అన్ని పనులు చేసింది. ఇంకా జెంట్స్ అందరూ కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. కరెక్ట్. రైట్. ఇంకా జన్మాష్టమి సమయంలో నందమహారాజు ముందున్నారు, అంటే ఫస్ట్ బర్త్డే జరిగినప్పుడు. రైట్. సో ఈ విధంగా వైదిక కాలంలో కూడా ఉత్సవాలలో స్త్రీలకు వాళ్ళ వాళ్ళ రోల్స్ ఉండేవి. కొన్ని ఉత్సవాలలో వాళ్ళు ముందుండేవారు. రైట్. కొన్ని ఉత్సవాలలో పురుషులు ముందుండేవారు. ఆ విధంగా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకు ఈ కాలంలో అంటారు కదా, వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్, మాకు ఈక్వల్ ఆపర్చునిటీస్ లేవు, ఫెమినిజం వాళ్ళు ముందుకు వస్తారు. రైట్. అలా కాదు. అది దౌర్భాగ్యం ఏంటంటే ఇండియా హిస్టరీలో అలా జరిగింది, అది వాస్తవమే. కానీ అది శాస్త్రాల్లో అలా లేదు. ఆ పాయింట్ నేను క్లారిఫై చేస్తున్నాను. స్త్రీల పట్ల అత్యాచారం జరిగింది, శూద్రుల పట్ల, దళితుల పట్ల అత్యాచారం జరిగింది, అది వాస్తవమే. ఇండియాలో జరిగింది, మనకు తెలిసిన విషయం. కానీ శాస్త్రాల్లో అది సపోర్ట్ చేయలేదు. వైదిక శాస్త్రాలు అలా లేదు. అది ఎవరైతే చేశారో వాళ్ళ మనసుకు తోచినట్టు వాళ్ళు చేశారు, అది వేరే విషయం. రైట్. కృష్ణుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. రైట్. సో ఆ విధంగా మనం మొన్న రాధేశ్యామ్ ప్రభు కూడా క్లాస్ ఇస్తున్నప్పుడు చెప్పారు ఒకసారి. ఆ, ఎప్పుడైనా ఇంకా పురుషులు కూడా ఎప్పుడైతే ఆ, పరస్త్రీతో కూడా ప్రవర్తిస్తున్నప్పుడు మాతృవత్ పరదారేషు అని చెప్పారు. ఒక పరస్త్రీ తల్లితో సమానం. ఆ విధంగా చూడాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక భార్య తప్ప, ఇది చాణక్య పండిత్ చెప్పారనమాట. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్ట్రవత్ ఆత్మవత్ సర్వభూతేషు యహ పశ్యతి స పండిత అని చెప్పారు. మాతృవత్ పరదారేషు, పరదార అంటే పరస్త్రీ, తల్లితో సమానం. ఒకవేళ ఒక్కసారి ఆలోచించండి, ఈ లోకంలో అందరూ కూడా ఇలా ఆలోచిస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందా స్త్రీలకు? ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని రేప్ కేసులు జరుగుతున్నాయి అసలు ఒక్కసారి ఆలోచించండి. రోజు ఇంకా మ్యాక్సిమం ఏవైతే రిపోర్ట్ అవుతాయో అది న్యూస్లో వస్తున్నాయి. మోర్ దెన్ 50% రిపోర్ట్ కూడా అవ్వవు, ఎవరు చెప్పరు కూడా పబ్లిక్ ఫోరంలో వచ్చేసి. అన్ని జరుగుతున్నాయి. మాతృవత్పరదారేషు, ఆ దృష్టియే లేదన్నమాట, ఆ విజనే లేదు. రైట్. పరద్రవ్యేషు లోష్ట్రవత్, ఇతరుల ధనము రోడ్డు మీద ఉండే రాళ్లతో సమానం. ఇలా చూడాలి అని ఇతరుల ధనము. సో ఇతరుల ధనంని ఎప్పుడైతే చూస్తామో మనం, అరే ఈయనకు చాలా బంగ్లా ఉంది, బిజినెస్ బాగా నడుస్తుంది, ఆహాహాహా హుహు అని చాలా మంది ఇదైపోతారు అనమాట వేరే వాళ్ళ ధనాన్ని చూసి. కానీ దాన్ని ఎలా చూడాలి? రోడ్డు మీద ఉండే రాళ్లతో సమానం, నాకు సంబంధమే లేదు. రోడ్డు మీద రాయిని చూసి దాన్ని ఇలా చూస్తారు, ఏ రాయిని జేబులో వేసుకొని తీసుకెళ్తాను, ఆ రాళ్ళని చూసి అలాగే వెళ్ళిపోతారు, దాన్ని గమనించరు కూడా. ఇలా పరద్రవ్యేషు లోష్ట్రవత్. ఆ విధంగా మనకి శాస్త్రాల్లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఎక్కడైతే. ఇంకా మీరు చూడండి, శ్రీమద్ భాగవతంలో కూడా మొట్టమొదటి ప్రార్థన ఎవరిది? స్త్రీలదే, కుంతి మహారాణిది. దాని తర్వాత అందరిది వచ్చింది. ఆ, వ్యాస మహర్షి కూడా ఫెమినిజం చూపించలేదు. అంటే యాంటీ ఫెమినిజం లాంటి ఎటువంటిది లేదు. ఈ కాలంలో అంటారు కదా, లేదు ఈ బ్రాహ్మణులు లేకపోతే హిందూ సమాజంలో స్త్రీలకు రెస్పెక్ట్ లేదు. ఆ రెస్పెక్ట్ లేకపోతే భాగవతంలో ఒక స్త్రీ ప్రార్థన ముందుకు పెడతారు స్టార్టింగ్లో. భీష్మదేవుడు, ఇంకా మంచి మంచి నారద ముని లాంటి వాళ్ళ ప్రార్థన తర్వాత వచ్చింది. ఫస్ట్ కుంతిమాన్ అనేది పెట్టారు వ్యాస మహర్షి. ఆ, ఇంకా ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయ తద్ధామ బృందావనం రమ్య కాచిత ఉపాసన వ్రజవధు వర్గేణయా కల్పిత అని చెప్పారు. గోపికల్ లాంటి శుద్ధ భక్తులు ఎవరు లేరు, ఎవరిని పోల్చరాదు గోపికలతో. ఆ, బాహ్యంగా చూస్తే గోపికలు స్త్రీలు, కరెక్టా కాదా? వాళ్ళకంటే గొప్ప భక్తులు ఎవరూ లేదు. అంటే నారదముని కూడా లేడు, నారదముని సన్యాసి. గోపికలు ఊర్లో ఉండే స్త్రీలు, రెండు జడలు వేసుకొని తిరుగుతున్నారు లంగావణి కట్టుకొని, వాళ్ళు గోపికలు. ఇంకా నారదముని తను గొప్ప ప్రచారకుడు, సన్యాసి. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? గోపికలు ఉన్నతమైన భక్తులు అని చెప్తున్నాయి. రైట్. సో ఆ విధంగా శాస్త్రాల్లో ఎటువంటి ఆ, స్త్రీలకు అత్యాచారం చేయడం కానివ్వండి, ఇదంతా కూడా ఎక్కువగా ఎక్కడ కూడా లేదు. రైట్. ఇవన్నీ కూడా సమాజంలో దౌర్భాగ్యం వల్ల క్రియేట్ అయ్యాయి, అత్యాచారం జరిగింది, వి యాక్సెప్ట్ ఇట్. కానీ సమాజం మారాలి. సో వీ షుడ్ ఆల్ ట్రై అవర్ బెస్ట్. సో కనీసం మన కంట్రోల్ ఏముందంటే మనం ఇవన్నీ కూడా పాటించడం చాలా చాలా అందుకని ఇస్కాన్లో చూడండి మాతాజీ అంటారు. కరెక్ట్. మాతాజీ అంటే తల్లి.
ఆ, మన తెలుగులో కూడా సంప్రదాయంలో అందరి పేరు తర్వాత అమ్మ యాడ్ అవుతుంది తెలుసా ఊర్లలో. ఇది ఉండేది ముందు, ఇప్పుడు లేదు. ఇప్పుడు అందరికీ సోనాలి మోనాలి లాంటి పేర్లు కావాలి. బట్ ఏదైనా కానివ్వండి లాస్ట్లో అమ్మ యాడ్ అవుతుంది. ఇంకా పురుషుల పేర్ల తర్వాత అయ్య యాడ్ అవుతుంది. ఇది అందరికీ తెలుసు. నేను కూడా ఊరికి వెళ్తే శ్రీనివాస్ అయ్యా అంటారు నన్ను. ఆ ఊర్లో కొంచెం ముసలి వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే సీనయ్య అంటారు, ఇంకా షార్ట్ చేసేసారు వాళ్ళు. ఆ, అలా. సో మా అక్క పేరు విజయ. సో ఆమెను విజయమ్మ అంటారు బై డిఫాల్ట్. అసలు విజయ అని ఎవరు పిలవరు, విజయమ్మ. పురుషులు కూడా. దాని అర్థం ఏంటి? తల్లితో పోలుస్తున్నారు. తల్లి సమానం ఆమె, అమ్మ అని పెట్టారు కదా. ఆ, ఇంకా అయ్యా అంటే రెస్పెక్ట్. కరెక్ట్. మనం అంటే ప్రభుజీ అంటాం కదా. సో తెలుగులో అయ్యా అంటే ఆ విధంగా ప్రభుజీ లాగా. మీరు అయ్యా అయ్యా అని ఎవరిని అంటారు? అయ్యా అంటే రెస్పెక్ట్ ఉన్నప్పుడే అంటారు, లేకపోతే రారా పోరా అని అంటారు. అలా కాదు. సో ఈ రెస్పెక్ట్ కల్చర్ ముందు నుంచే ఉంది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. రైట్. సో అందుకనే ఈ యొక్క దృష్టిని పెంపొందించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ సమాజంలో రావు. యాక్చువల్గా ఇది సొల్యూషన్ చూడండి. చాలామంది అంటే దౌర్భాగ్యం ఏంటంటే అన్ని సొల్యూషన్ శాస్త్రాల్లో ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా అనుకుంటున్నారు రేప్ కేసెస్ పెరుగుతున్నాయి, కొత్త సెక్షన్ ఇంట్రడ్యూస్ చేద్దాము, ఆ సెక్షన్ ఇంట్రడ్యూస్ చేద్దాము. ఫోకస్ అంతా దాని మీదనే ఉంది, ఏ విధంగా ఖైదీని పట్టుకోవాలి, మిస్ అవ్వకూడదు. కానీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఎవరు ఆలోచించట్లేదు. కరెక్టా? రేపు జరిగిన తర్వాత వాడిని ఏ సెక్షన్లో వానికి ఉరిప్పించాలి అదంతా కూడా వర్కౌట్ చేస్తున్నారు. కానీ ఇది రేపే జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ ఎక్కువగా లేదు. ఇది దౌర్భాగ్యం అంటారు దీన్ని. ఒకవేళ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది అనుకోండి, అరే ఈ భాగవత్ ధర్మము, ఈ భగవద్గీత జ్ఞానం ఒకవేళ ఇస్తే అసలు ఈ రేపు గొడవ ఉండదు, మర్డర్ గొడవ ఉండదు. యాక్చువల్గా ఒకవేళ ఒక వ్యక్తి భక్తుడు అయిపోతే, నిజంగా అంటున్నాను చూడండి. మనం అందరం కూడా ఇస్కాన్లో మనం ఉన్నాము, ఫాలో చేస్తున్నాం, ఎంత స్ట్రిక్ట్గా ఉంటాం. రైట్. సో ఆ విధంగా అందరూ మారిపోతే సమాజంలో ఎటువంటి గొడవ ఉండదు. రైట్. సో ఆ విధంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జ్ఞానము. భగవంతుడు ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఎవరైనా కానివ్వండి, ఆ, వాళ్ళ యొక్క జెండర్ బట్టి కానివ్వండి, పుట్టుకని బట్టి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కానీ వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగొచ్చు, భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఒక వ్యక్తి చెప్తున్నాడు అనమాట ఒక స్త్రీకి. ఆ స్త్రీ వచ్చి నాకు చెప్తుంది ఇలా, ప్రభుజీ ఇలా మా హస్బెండ్ చెప్తున్నారని. ఏమని చెప్పారంట? నువ్వు ఇప్పుడు స్త్రీ శరీరంలో ఉన్నావు కదా, సో ఈ జన్మలోనైతే నువ్వు భగవద్ధామానికి వెళ్ళరాదు, నెక్స్ట్ జన్మలో పురుష శరీరం తీసుకున్న తర్వాత నువ్వు భగవద్ధామానికి వెళ్తావు అని చెప్పాను. నేను అన్న కంప్లీట్ నాన్ సెన్స్, ఎక్కడి నుంచి వచ్చింది అండర్స్టాండింగ్ అని? ఎక్కడుంది, ఏ శాస్త్రంలో చెప్పారని చెప్పండి. కరెక్ట్. సో ఆ విధంగా ఇది చాలా చాలా మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతుంటాయన్నమాట. కానీ భగవద్గీతలో అలా లేదు. ఎవరైనా ఇలా అంటే వర్స్ నంబర్ 32 చూపించండి, 9th చాప్టర్ టెక్స్ట్ నంబర్ 32. కృష్ణుడు చెప్తున్నారు ఒక స్త్రీ కూడా అదే జన్మలో భగవద్ధామానికి వెళ్ళగలుగుతుంది. ఇంకా ఒక పురుషుడు భక్తి చేయకపోతే ఈ 84 లక్షలలో తిరుగుతుంటాడు, ఇక్కడే కుళ్ళిపోతాడు. పురుష శరీరం ఉంది కాబట్టి ఏదో పెద్ద ప్రివిలేజ్ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా కలియుగం అంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను, దీంతో గొడవే వదిలిపోతుంది, అసలు ఈ గొడవే రాదు. కలియుగం అంటే కలవు శూద్ర సంభవం అని చెప్పారు. కలియుగంలో అందరు శూద్రులే. స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కలియుగంలో అందరూ శూద్రులే అని చెప్పారు. ఒకవేళ ఆ వ్యక్తి ఎప్పుడైతే భక్తి మార్గం తీసుకొని ఫాలో చేస్తేనే తను ఆ ఉన్నత స్థాయికి రావచ్చు. రైట్. సో అందుకనే అందరికీ సమానమైన ఆపర్చునిటీ ఉంది. అరే శాస్త్రాల్లో ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు, ఆ, తనకి ఆ మెచ్యూరిటీ కూడా లేదనొచ్చు మీరు. ఆ, భగవంతుడు ఏంటి, లోకం ఏంటి, ఇమోషన్స్ ఏంటి అనేది ఆడుతూ పాడుతూ ఉండే వయసు అది. కానీ శుద్ధ భక్తుడు ప్రహ్లాదుడు. ధ్రువ మహారాజు కూడా శుద్ధ భక్తుడు. ఏజ్తో ఎటువంటి ప్రాబ్లం లేదు, జెండర్తో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. గోపికలు శుద్ధ భక్తులు, కుంతి మహారాణి శుద్ధ భక్తురాలు, ద్రౌపది శుద్ధ భక్తురాలు, వీళ్ళ శబరి శుద్ధ భక్తురాలు. వీళ్ళు స్త్రీ శరీరంలో ఉన్నారు. కరెక్ట్. ఇంకా చాలా మంది రాక్షసులు పురుష శరీరంలో ఉన్నారు. రావణుడు, హిరణ్యకశ్యపుడు, వీళ్ళందరూ అంతా సేమ్ బ్యాచ్ వీళ్ళు. రైట్. సో శరీరం అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మనం శరీరం కాదు. పాయింట్ అది. మనం శరీరం కానే కాదు. ఇంకా భక్తి అనేది ఆత్మతో కూడిన కార్యము, శరీరంతో కూడిన కార్యము కాదు. సో శరీరంతో కూడినటువంటి కార్యాలలో శరీరం ఇంపార్టెంట్. కరెక్ట్. ఆ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా హెవీ లిఫ్ట్ చేయాలంటే జనరల్గా పురుషులు చేయగలుగుతారు, వాళ్ళ శరీరానికి సపోర్ట్ అవుతుంది కాబట్టి అక్కడ అది అగ్రీడ్. కానీ భక్తి చేయాలి, భగవద్ధామానికి వెళ్ళాలి అని అంటే శరీరంతో సంబంధమే లేదు, దానికి ఆత్మతో సంబంధం ఉంది. సో అందుకనే ఇటువంటి మిస్అండర్స్టాండింగ్ ఎప్పుడు కూడా ఉండకూడదు. రైట్. ఒకసారి ఈ జస్ట్ ఒక చిన్న విషయం చెప్పి ఆపేస్తాను. శ్రీల ప్రభుపాదుల వారు
అనేక పాశ్చాత్య దేశంలో ఉండే వాళ్ళకి కూడా దీక్ష ఇచ్చారు. ఆ వాళ్ళైతే ఆ, రోజు మాంసాహారము, మద్యపానము, అవైధ స్త్రీ సాంగత్యం ఇదంతా చేసే కుటుంబంలో పుట్టారు. వాళ్ళు కూడా చేసేవాళ్ళు. అయినప్పటికీ వాళ్ళకి దీక్ష ఇచ్చారు. కొంతమందికి బ్రాహ్మణ దీక్ష, సన్యాస దీక్ష కూడా ఇచ్చారు. ఇలా చేసి శ్రీ ప్రభుపాదుల వారు భారతదేశానికి తిరిగి వచ్చారు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళని తీసుకొని. అయితే ఇక్కడ ఉండే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యూరియస్ అయిపోయారు అనమాట. ఏంటి అది? ఈయన ఏమనుకుంటున్నారు? పాశ్చాత్య దేశంలో మాంసం తినే వాళ్ళకి దీక్ష ఇచ్చాడా? ఆ, ఎవరైతే అటువంటి కుటుంబంలో పుట్టారో, నీచ జాతిలో, అటువంటి వాళ్ళకి దీక్ష ఇవ్వరాదు అని ఆయన అంటున్నారు. వాళ్ళందరూ శ్రీల ప్రభుపాద వారికి వ్యతిరేకంగా వెళ్ళారనమాట. రైట్. అలా కానీ ప్రభుపాదుల వారు భయపడలేదు. వారు ఎప్పుడు కూడా మాట్లాడితే శాస్త్రం నుంచి మాట్లాడేవారు. సో అలాంటి వాళ్ళు దొరకగానే ప్రభుపాదుల వారు 1 hour క్లాస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. ఇగో ఈ శాస్త్రాలలో, ఈ శ్లోకాలలో క్లియర్గా ఉంది, పుట్టుకతో సంబంధం లేదు. నీచ జాతి అయినప్పటికీ ఒక వ్యక్తి భక్తి చేస్తే ఎదగొచ్చు, భగవద్ధామానికి వెళ్ళొచ్చు. ఈ అధ్యాయంలో మనం చూసాం కదా, ఈ వరుస చూత అపిచేత్సు దురాచారో భజతేమా. ఎంత పెద్ద దురాచారునైనప్పటికీ కానివ్వండి, తను భక్తి చేస్తే భగవద్ధామానికి వెళ్ళొచ్చు. ఉదాహరణలు కూడా ఉన్నాయి. రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు. కరెక్టా? పుట్టుక ప్రకారం దొంగ, పాపాత్ముడు, కానీ వాల్మీకి అయ్యాడు. ఆచార్య, వాల్మీకి అంటే ఆచార్యుడు, తను ఆచార్యుడు అయ్యాడు. ఆ, అజామిలుడు గొప్ప పాపాత్ముడు, భగవద్ధామానికి వెళ్ళాడా లేదా? అదే జన్మలో వెళ్ళాడు. మరి శాస్త్రాల్లో ఎంత క్లియర్గా సపోర్ట్ చేస్తుంది ఈ విషయం. పాపాత్ములు కూడా భగవద్ధామానికి వెళ్ళారు. రైట్. సో ఆ విధంగా కరెక్ట్ కాదు. సో అందులో ఏమైందంటే, ఒక శిష్యుడు, ప్రభుపాద ఆ పేరు తీసుకుని నేను, శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుడు, తను బృందావనంలో పుట్టాడనమాట. బృందావనంలో పుట్టి పెరిగాడు మంచిగా. కృష్ణ భక్తి చిన్నప్పటి నుంచి ఉంది. తను కూడా ప్రభుపాద దగ్గర దీక్ష తీసుకున్నాడు. సో తను ఎప్పుడైతే గమనించాడో ఈ విధంగా ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశం వాళ్ళకు కూడా దీక్ష ఇచ్చారు, అదంతా కూడా తను ఏం చేసేసాడంటే ఇస్కాన్ వదిలేశాడనమాట. ఆయన కొత్త ఫిలాసఫీ, కొత్త సంస్థ స్టార్ట్ చేసేసాడు. రైట్. ఆ సంస్థ పేరు కూడా తీసుకొని ఇప్పుడు కూడా ఉంది ఆ సంస్థ. అయితే తన పాయింట్ ఏంటంటే, పాశ్చాత్య దేశం వాళ్ళకి దీక్ష ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకు దీక్ష తీసుకున్నా కానీ వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళరాదు. నేను బృందావనంలో పుట్టినవాడిని, వ్రజవాసిని. రైట్. సో నేను ఈజీగా భగవద్ధామానికి వెళ్ళిపోతాను. ఆ విధంగా పుట్టుకని బట్టి తను డిసైడ్ చేయడం స్టార్ట్ చేశాడు. రైట్. సో ఆ విధంగా ఇది కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు. ఆ విధంగా తను ఆ సంస్థ పెట్టాడు. ఆ సంస్థలో కూడా అనేక మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారనమాట. దౌర్భాగ్యం. ఎక్కడ కూడా భగవద్గీతలో సపోర్ట్ చేయలేదు. రైట్. సో అందుకనే ఇలా అనేక సంఘటనలు జరిగాయి అన్నమాట. కానీ ప్రభుపాదుల వారు ఒక సింహంలాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆ, ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళని పట్టించుకోలేదు. ప్రభుపాదుల వారు స్త్రీలకు కూడా దీక్ష ఇచ్చారు. ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. స్త్రీలకు కూడా ప్రచారం సేవ ఇచ్చారు. ఏ ఆచార్యుడు ఇప్పటిదాకా చేయలేదు హిస్టరీలో. మీరు ఎక్కడైనా చూడండి, ఏ ఆచార్యుడు కూడా స్త్రీలకి ప్రచారం సేవ ఇవ్వలేదు ఇప్పటిదాకా. రామానుజాచార్యుల వారు చూడండి, ఎవరైనా కానివ్వండి, వారి శిష్యులు అందరూ కూడా పురుషులు జనరల్గా, ఎవరైతే ప్రచారంలో పాల్గొంటారో. ప్రభుపాదుల వారు ఏకైక ఫస్ట్ ఆచార్య. వారేమన్నారు? స్త్రీలు కూడా వెళ్ళి ప్రచారం చేయండి, మీరు స్త్రీలకు చేయండి, పిల్లలకు చేయండి అని చెప్పారు. స్త్రీలకు, పిల్లలకు స్త్రీలు చేయొచ్చు. రైట్. సో ఆ విధంగా వాళ్ళని కూడా ఎంగేజ్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభుపాదుల వారు క్లియర్గా అర్థం చేసుకున్నారు, వీళ్ళకి కూడా అర్హత ఉంది. అర్హత లేదు అని అంటే ప్రభుపాదుల వారు ఇచ్చేవారా ప్రచారం సేవ? ఇచ్చేవాడు కాదు. సో ఆ విధంగా స్త్రీలు కూడా అనేక మంది ప్రచారం చేస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి అవకాశం ప్రభుపాదుల వారే, ఆ కల్చర్ మనకి ఆయనే ఇచ్చారనమాట. స్త్రీలకు కూడా ఇచ్చారు. ఇంకా స్త్రీలకు కూడా బ్రాహ్మణ దీక్ష ఇచ్చారు. దిస్ ఇస్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద సంప్రదాయ ఆల్సో. జనరల్గా ఇప్పుడు చూడండి, మందిరంలో విగ్రహ సేవ చేయాలి అని అంటే బ్రాహ్మణ దీక్ష అవ్వాలి. ఇప్పుడు నాకు బ్రాహ్మణ దీక్ష అవ్వలేదు, నేను అప్లై చేశాను, ఇంకా అది రాలేదన్నమాట డేట్. సో బ్రాహ్మణ దీక్ష లేకుండా మందిరంలో వెళ్ళి విగ్రహాలను టచ్ చేయరాదు. నాకు దీక్ష అయింది, హరినామ దీక్ష అయింది, కానీ హరినామ దీక్ష అయినప్పటికీ లోపల వెళ్ళనివ్వరు. రైట్. కేవలం బ్రాహ్మణ దీక్ష అయిన వాళ్ళు విగ్రహాలను టచ్ చేయొచ్చు, అభిషేకం చేయడానికి, లేకపోతే డ్రెస్ చేంజ్ చేయడానికి, క్లీన్ చేయడానికి, ఆ విధంగా. సో ఈ బ్రాహ్మణ దీక్ష ప్రభుపాదుల వారు స్త్రీలకు కూడా ఇచ్చారు. అయితే స్త్రీలు కూడా ఆ టైంలో మందిరంలో వెళ్ళి విగ్రహాలకు డ్రెస్ చేంజ్ చేసేవారు. ఇది ఎక్కడ కూడా విననటువంటిది, జరగనటువంటిది. కానీ ప్రభుపాదుల వారు చేశారు. ఎందుకంటే ప్రభుపాదుల వారు అన్నారు, అరే వాళ్ళు ఇంత సిన్సియర్గా భక్తి చేస్తుంటే వాళ్ళకు ఒక స్త్రీ శరీరం ఉంది కాబట్టి ఎందుకు వాళ్ళని ఆపాలి? ఆ, వాళ్ళు మంచి భక్తి చేస్తున్నారు, వారి యొక్క ఆ, శ్రద్ధ, భక్తి, కమిట్మెంట్ చాలా ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా కృష్ణుడి సేవ చేయొచ్చు
అని ప్రభుపాదుల వారు ఇచ్చారు. ఇది కూడా చాలా మంది సో కాల్డ్ బ్రాహ్మణులకు నచ్చలేదు ఇండియాలో. ఇలా ఎందుకు చేస్తున్నారు ఆ విధంగా అని, రైట్? సో ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా ఓపెన్ మైండెడ్గా ఉండేవారు, ఇంకా తగినటువంటిది చేసేవారు. సో ఎందుకు కృష్ణుడే చెప్పారు ఈ శ్లోకంలో, రైట్? సో అదే ఫాలో చేస్తున్నాం. సో అందుకనే ఇది ఎప్పుడు కూడా వైడ్ అండర్స్టాండింగ్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఏదైనా ఒక ప్రశ్న ఉంటే తీసుకోవచ్చు. ఓకే, నో క్వశ్చన్స్ అంటే చెప్పిందంతా అర్థమైంది అనుకుంటా దాన్ని. యా, అదర్వైజ్ ఏమీ అర్థం కాలేదు. 2 ఆప్షన్స్. ఓకే, నో ప్రాబ్లమ్స్. సో మనము